మన జీవితాల్లో ప్రతిరోజు అవసరం. ప్రతిరోజు అవసరం. సాతాను ఏం చేస్తాడంటే, మేము చిన్న ఉదాహరణ చెప్తాను. ఓసారి ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది, ఒక సోదరి. అన్నా, నేను తప్పు చేశాను, చచ్చిపోదాం అనుకున్నాను. ఏంటి? నేను తప్పు చేశాను, చచ్చిపోతాను. ఇప్పుడు చచ్చిపోమని ఎవరు చెబుతున్నారు? మరి తప్పు చేశాను అన్నది వాస్తవమే. తప్పు చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు, సాతాను ఏం చెప్తున్నాడు? తప్పు చేసిన ఆమెతో సాతాను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడికి నీ ముఖపెట్ట చూపిస్తావు, చచ్చిపో. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? తప్పు చేసావు, ఓకే, దాన్ని ఒప్పుకొని మరలా చేయకుండా సరి చేసుకోవడానికి ప్రయత్నించు. ఆ సరి చేయడానికి కావాల్సిన శక్తిని నేను ఇస్తాను. ఇప్పుడు ఏది దైవస్వరం? నువ్వు నశించి నరకానికి వెళ్ళటం దేవుడి చిత్తం కాదు. నువ్వు నశించకుండా పరలోకానికి వెళ్ళాలి, అందుకు నీకు కృపనిచ్చాడు. ఆ సోదరి చెప్పానమ్మా, నువ్వు 2 విధాలుగా శోధించబడుతున్నావు. తప్పు చేయటానికి సాతాను ద్వారా శోధించబడ్డావు, తప్పు చేసావు. తప్పు చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా సాతాను ద్వారానే శోధించబడుతున్నావు. తప్పు చేసేటప్పుడు సాతాను ప్రేరణలో తప్పు చేసావు, తప్పు చేసిన తర్వాత మరలా సాతానికే లోబడుతున్నావు. వాడేమో అప్పుడు తప్పు చేయడానికి ప్రేరేపించాడు, ఇప్పుడేమో తప్పు చేసిన నిన్ను చంపడానికి ప్రేరేపిస్తున్నాడు. ఈ 2 సాతాను చేస్తున్న పనులు. కాబట్టి నువ్వు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే, దేవునికి లోబడటం నేర్చుకో, దైవ స్వరాన్ని గుర్తుపడటం నేర్చుకో. ఆ గుర్తుబట్టి నీ బ్రతుకుని మార్చుకో అని చెప్పి ఆ సోదరికి అర్థమైంది. అప్పుడు ఆమె రియలైజ్ అయ్యి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, నా దేవుడు నన్ను క్షమిస్తాడు అనే మనస్సు ఆమెకి ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు ఆమె తన తప్పుని సరిచేసుకొని దిద్దుకొని పశ్చాత్తాపడి సరిచేయబడి. దేవుడు కూడా మనల్ని ఎప్పుడు క్షమిస్తాడో చెప్పండి. కొంతమంది మా వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, ఏదైనా తప్పు చేసావు అనిపించింది అనుకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తప్పు చేసావన్నా క్షమించు అన్నాడు. పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే పోయి క్షమించమని అడుగుతారు. అసలు క్షమాపణ గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు సీమోను ఉన్నాడు, ఇక్కడ రాసింది, సరే అక్కడేమో పర్లేదు. సీమోను బాధపడే పని ఒకటి చేశాను. సీమోను హృదయం గాయపడే పని ఒకటి చేశాను. పోయి సీమోను క్షమించు అన్న. దాన్ని ఏముందిలేనా, పొరపాటు జరుగుతుంటేలే అన్న వదిలేశాను. మరలా అదే గాయము కలగజేసే పని మరలా చేశాను నేను. ఇప్పుడు కూడా క్షమించమని అడుగుతున్నా. ఇప్పుడు కూడా పోయి క్షమించమని అడుగుతున్నా. సీమోను క్షమించాను. నేను అంటాను, ఇది నిజంగా క్షమించే విధానమేనా? నేనంటాను, నువ్వు క్షమాపణ చెప్పకపోయినా పర్వాలా, తప్పు చేసి క్షమాపణ చెప్పకపోయినా పర్వాలా, ఆయన గాయపడుతున్న పని ఏదైతే ఉందో నీ ద్వారా జరుగుతుందో దాన్ని మానుకుంటే నువ్వు క్షమాపణ చెప్పకపోయినా సరే క్షమించబడడానికి అర్హుడు అవుతావు. అర్థం కాకపోతే మళ్ళీ చెబుతాను. అర్థమైందా? నేను ఆయన గాయపడే పని చేస్తూ పోయి క్షమాపణ చేస్తే క్షమాపణ అయిద్దా? నేను ఆయన గాయమయ్యేది ఏదైతే ఉందో, సీమోను గాయపడేది ఏదైతే ఉందో ఆ చర్య నేను మానుకుంటే క్షమాపణ అవుతుందా? దేవుడు కూడా కృపనిచ్చి మనకేం చెప్తున్నాడంటే, బాబు ఈ కృపను ఆధారం చేసుకొని నేను గాయపడేవి నీలో ఏమున్నాయో అవి మానుకోరా బాబు అని చెప్తున్నాడు. కొంతమందికి కృప ఎలా అర్థమైందంటే, దేవుడు కృప చూపాడు కాబట్టి ఆయన గాయపడచవచ్చు అనుకుంటున్నారు. మా ఎల్ఏఎఫ్ వాళ్ళని ఎందుకు తెచ్చాను ఇక్కడ అంటే, మా వాళ్ళు ఏంటంటే బ్రతుకు మార్చుకోరు. కొంతమంది క్షమాపణ అది చెప్తుంటారు, కనిపించడం క్షమాపణ చెప్తుంటారు. క్షమాపణ ఎవడకు కావాలా? నేను గాయపడేది నువ్వు చేయకుండా మానుకో చాలు, నువ్వు క్షమాపణ చెప్పకపోయినా పర్లా. అవునా కాదా? గాయపడేది చేసి పూజ క్షమాపణ చేస్తే అదే క్షమాపణ అది. దేవుడు క్షమాపణ అంటే ఎలా ఇస్తాడు? క్షమించడం అనేది దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు మనల్ని కూడా అంటే, ఏదైతే నీ ద్వారా పొరపాట్లు జరుగుతున్నాయో వాటిని మానుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నిజంగా క్షమించబడతావు. అదే కొనసాగుతూ వస్తున్నా కూడా క్షమించబడతావు, కానీ దేవుని గాయం మాత్రం
మానదు. నిజమైన క్షమాపణ దేవుడి దగ్గర నీకు ఎప్పుడు దొరికిందంటే, ఏది దేవుణ్ణి గాయపరిచేది నీ జీవితంలో ఉందో దాన్ని పూర్తిగా నీ బలం దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆ పాపపు క్రియను మార్చుకున్నప్పుడు, మానివేసినప్పుడు, అప్పుడు నీకు నిజమైన క్షమాపణ దొరికింది. నువ్వు జీవించిన పరిశుద్ధమైన జీవితానికి ఆశీర్వాదం కూడా వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, క్షమించడం అంటే ఏంటి? నోటితో చెప్పటమా, బ్రతుకులో చూపించటమా? ఇప్పుడు మనోళ్ళు క్షమాపణ ఎలా చెబుతారు? ఇది నిజంగా క్షమాపణేనా? నోటితో చెప్పే క్షమాపణ కాదు. ఆ వ్యక్తి గాయానికి కారణమైన దాన్ని మార్చుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటమే నిజమైన క్షమాపణకు త్రోవబడి. అవునాగా? నేను నాకు బాధ కలిగించేదేదో నువ్వు చేయకుండా మానుకున్నప్పుడు, నువ్వు నా ఎదురుకు వచ్చినప్పుడు అప్పుడు అమ్మా ఇంతకుముందు నిన్ను చాలా గాయపరిచింది, కానీ భయంకరంగా తాగుబోతు భర్త ఉన్నాడు, ఇంతకుముందు త్రాగి భయంకరంగా కొట్టేవాడు, బాప్తిజం పొందానన్నాడు, మళ్ళా తరా కొడితే అర్థం ఉంది ఏమైనా? బాప్తిజం పొందాడు కానీ అంతకుముందు ఏంటంటే తాగి కొట్టేవాడు క్షమాపణ చెప్పాడు కదా, ఇప్పుడు తాగి కొట్టి ప్రతిరోజు క్షమాపణ చెబుతున్నాడు. గొప్ప విషయం కాదు. తప్పు చేశానమ్మాయి క్షమించన్నాడు, ఇది గొప్ప విషయమా? కొట్టడం మానుకొని నువ్వు క్షమాపణ చెప్పకపోయినా పర్లేదు. అవునా కాదు? మన క్రైస్తవుల క్షమాపణలు ఈ మధ్యకాలం ఇలా ఉంటున్నాయన్నమాట. గాయాలన్నీ చేసి క్షమాపణ, గాయాలు చేయాల్సింది నీకు వైనంగా చేసి తర్వాత నన్ను క్షమించన్నా. ఇదే క్షమాపణ నాకు అర్థం కావట్లేదు. స్తోత్రం కలుగునుగా. బాబు, నువ్వు నోటితో చెప్పకపోయినా పర్లా, కానీ నువ్వు నోటితో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చేస్తున్న గాయపరిచే పనులు మానుకుంటే చాలు. ఇప్పుడు ఆ భార్యకి ఏం కావాలా? క్షమాపణ కావాలా? కొట్టడం మానుకోవడం కావాలా? నువ్వు మారావుగా, త్రాగుడు మానుకొని కొట్టడం మానుకుంటే ఇక నువ్వు నన్ను క్షమించమని అడగక్కర్లా. నీ బ్రతుకు మార్చుకుంటే అదే క్షమాపణ. అర్థమైందా? చాలామంది దీన్ని ఎలా చేస్తున్నారంటే, పైకి పెదవులతో క్షమాపణ చెబుతున్నారు, చేయాల్సింది మళ్ళా చేస్తారు. అప్పుడు ఎట్ట క్షమాపణ అవుతుంది? ఎదుటివానికి గాయం కలిగించేదేదో అది నీ బ్రతుకులో నుంచి మానివేసినప్పుడు నువ్వు క్షమాపణ చెప్పక్కర్లా, నువ్వు క్షమించబడతావు. నోటితో చెప్పి క్రియలతో మార్చుకోకపోతే, నోటితో చెప్తున్నావు క్రియలు మార్చుకోవట్లే, అప్పుడు క్షమాపణ కలిగిద్దా నీకు? దేవుడు కృపను కూడా నీ ఎడల విస్తరింపచేయబడటం అంటే ఏంటంటే, ఏ లోపాన్ని నువ్వు గుర్తించావో ఆ లోపాన్ని నువ్వు కృపను ఆధారం చేసుకొని జయిస్తూ వెళుతున్నప్పుడు ఆ కృప నిన్ను పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. కాబట్టి కృప నీకు అర్థం కావాలి. ఆ కృపను ఆధారం చేసుకొని క్షమాపణ కూడా నువ్వు పొందాలి. ఆ కృపను ఆధారం చేసుకొని ఒక్కొక్క మెట్టు పరిపూర్ణత వైపు వెళ్ళాలి. అందుకు దేవుడు కృపనిచ్చాడు. దీన్ని నీ జీవితంలో ఎలా వాడుతున్నావో ఒక్కసారి పరిశీలించుకో, ప్రార్థన చేసుకో. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైందా? కాబట్టి క్షమాపణలో కూడా ఎదుటివాడికి గాయం చేసి క్షమాపణ చెప్పడం కాదు. గాయం చేసే పనిని మానుకుంటే నువ్వు క్షమాపణ చెప్పకపోయినా ఆటోమేటిక్గా అతనే క్షమించేస్తాడు. అవునా కాదు? కాబట్టి మార్చుకుందాం మన బ్రతుకుల్ని. దేవుని కృప మనకు తోడును కాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడోగు దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయనా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, కృప చూపే దేవుడవు. ఈరోజు నాయన కృపను గురించి ఈ రాత్రి వేళనైనా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఈ కృప విషయమై నాయన సంపూర్ణ అవగాహన కలిగి కృప యందు మేము నిలిచి ఉండాలి. కృప వెంబడి కృపను మేము పొందుకోవాలి. ఆ కృప పొందుకొని సంపూర్ణులము కావాలన్నది నీ ఆలోచన నాయన. పాపాన్ని జయించడానికి కృపనిచ్చావు, కానీ పాపములో కొనసాగడానికి కృపనివ్వలేదు నాయన. నీవిచ్చిన క్షమాపణ మా బ్రతుకుని మార్చుకోవడానికి కానీ ప్రతిరోజు నేను గాయపరచడానికి కాదు అని మాతో మాట్లాడిన ఈ రాత్రి వేళ మాకు అందించిన ఈ మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని అయా నీ కృపను ఆధారం చేసుకొని
సంపూర్ణ సిద్ధి నొందడానికి, పరిపూర్ణులము కావడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, నీ శక్తితో మనల్ని నింపి నడిపించమని దయగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.